పాఠ్యపుస్తకాలలో మన వీరోచిత గాథల్ని పక్కన పెట్టి మన మీద దాడి చేసినటువంటి వాళ్ళని వీరులుగా చూపించినటువంటి వేళ ఇప్పుడిప్పుడే మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వేళ చరిత్రలో దాయబడినటువంటి ఒక కథనం. మొఘల్స్కి పంచెల ఉచ్చపోయించినందువల్ల చరిత్రలో స్థానం కోల్పోయిన వీరనారి రాణి కర్ణావతి, నాక్కాట్ రాణి, ముక్కులు కోసే మహారాణి, రాణా ప్రతాప్ నాయనమ్మ, రాజపుత్రుల పౌరుషాన్ని పుణికిపుచ్చుకున్న నీలిరక్త మహారాణి, శత్రువు దొరికితే క్షమించడం సంగతి దేవుడెరుగు, శత్రువు ముక్కు కోసి నేలకు రాయించి పంపేది. 16వ శతాబ్దంలో ఇస్లామిక్ దురాక్రమణదారులను ఎదిరించి తరిమి కొట్టి యుద్ధంలో ఒంటి మీద ప్రతి అంగుళం ఒక గాయంతో ఒక కన్ను ఒక చెయ్యిని కోల్పోయిన మహారాణా సంఘ భార్యే మన రణచండి కర్ణావతి. తన అద్భుతమైన పాలనా పటిమ యుద్ధ కౌశలంతో చిత్తూరు కోటని అపరచండిలా కాపాడుకున్న కాళిక. పృథ్వీరాజ్ చౌహాన్ వీరస్వర్గం అలంకరించిన 300 సంవత్సరాల తర్వాత రాణా సాన్గా చిత్తూరుగఢ్ సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్పుత్ రాష్ట్రాల్లో పోరాడే సామర్థ్యం ఉన్న రాజులందరినీ రాణా సంఘ ఏకం చేశాడు. 1518లో కటోలి యుద్ధం, 1519లో ధోల్పూర్ యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని 2 సార్లు ఓడించాడు. అదే సంవత్సరం 1519లో రాణా సంఘ గాగ్రోస్ యుద్ధంలో మాల్వా సుల్తాన్ మహమూద్ ఖిల్జీని ఓడించాడు. 1520లో రాణా సంఘ మందసౌర్ ముట్టడిలో గుజరాత్ మరియు మాల్వా సుల్తాన్ల ఉమ్మడి దళాలను కూడా ఓడించాడు. అదే సందర్భంలో 1518లో కటోలి యుద్ధం, 1519లో ధోల్పూర్ యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని ఓడించడం, 1519లో రాణా సంఘ గాగ్రోస్ యుద్ధంలో మాల్వా సుల్తాన్ మహమ్మద్ ఖిల్జీని జయించడం, 1520లో రాణా సంఘ మందసౌర్ ముట్టడిలో గుజరాత్ మాల్వా సుల్తాన్ల ఉమ్మడి దళాలను ఓడించడం. ఇవన్నీ ఒక ఎత్తైతే శివాజీ యొక్క హైందవీ సామ్రాజ్యానికి చాలా ముందు ఇస్లామిక్ యుగంలో దాదాపు హిందూ దేశంని సృష్టించాడు. దురదృష్టవశాత్తు మార్చి 1527లో కన్వా యుద్ధంలో బాబర్తో జరిగిన యుద్ధంలో అతను ఓడిపోయిన తర్వాత రాణా సంఘ యొక్క అద్భుతమైన కథ ముగిసిపోయింది. అయినప్పటికీ రాణా సంఘ చిత్తూరుకి తప్పించుకోగలిగాడు. 30 జనవరి 1528 విషప్రయోగంతో ఇంటి దొంగలచే చంపబడ్డాడు. భర్త మరణంతో రాణి కర్ణావతి కుంగిపోలేదు. తన భర్త మరణానంతరం అతని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కర్ణావతి చేపట్టింది. ఆమె తన సవతి కుమారుడు మహారాణా రతన్ సింగ్, రాణి ధన్ కున్వర్ మరియు రాణా సంఘాల కుమారుడు అతని రాణి కర్ణావతి మార్గనిర్దేశనం చేసింది. దురదృష్టవశాత్తు అతను 1531లో యుద్ధంలో మరణించాడు. కర్ణవతి కుమారుడు విక్రమాదిత్య తన సవతి సోదరుడి మరణం తర్వాత 14 సంవత్సరాల వయసులో మేవార్ రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఆమె మేవార్ తన మైనర్ కుమారుడికి రాజమాతగా వ్యవహరించి పాలనా పగ్గాలు చేతపోయింది. కానీ విక్రమాదిత్య తన అపరిపక్వ మరియు అహంకార ప్రవర్తన కారణంగా అతని తండ్రి రాణా సంఘచే స్థాపించబడినటువంటి రాజ్పుత్ కాన్ఫెడరేషన్లోని రాజ్పుత్ వంశాల్లో అతను ప్రజాదరణ పొందలేదు. మేవార్ బలహీనంగా మారడాన్ని గమనించిన గుజరాత్ బహదూర్ షా మేవార్ మీద దాడి చేసి 1534-1535 సమయంలో దాని రాజధాని మేవార్ను చేరుకున్నాడు. నిరుత్సాహానికి గురైన రాజ్పుత్ కాన్ఫెడరేషన్ విక్రమాదిత్యను తృణీకరించినందున అతని ఆధ్వర్యంలో పోరాడడానికి నిరాకరించింది. అయితే రాణి కర్ణావతి రాజపుత్ర వంశాలను సిసోడియాల గౌరవం కోసం పోరాడమని అభ్యర్థించింది. మరియు విక్రమాదిత్యను యుద్ధం నుంచి బహిష్కరిస్తూ విక్రమాదిత్యను రాజుగా తొలగించే షరతును ఒప్పుకుని మేవార్ కోసం రాజపుత్ర గౌరవం కోసం పోరాడమని వారిని ఒప్పించింది. రాణి కర్ణావతి కూడా తన చిన్న కొడుకు ఉదయ్ సింగ్ని, తన నమ్మకమైన పని మనిషి పన్నాదాయిని వారి భద్రత కోసం బుండీకి పంపింది. కానీ అప్పటికే తమ కోటను చుట్టుముట్టిన బహదూర్ షా సేనలు తమ సైనికులు చంపడం చూసిన రాణి కర్ణావతి ఒక్క పెట్టును తన జవనాశ్వంతో యుద్ధరంగంలో దూకి సుమారుగా 2 రోజుల పాటు దొరికినట్టు కుత్తుకులు ముక్కులు కోసిపారేసింది. అంతకు మునుపు సహాయం చేస్తానని రాఖీ కట్టించుకుని మరి వాగ్దానం చేసిన హుమాయూన్ కూడా బహదూర్ షాకు తోడయ్యాడు. చిత్తూరు కోటను దోచుకున్నాడు. 1535 మార్చి 8వ తేదీన రాణి కర్ణావతి చిత్తూర్గఢ్ కోట లోపల పసిపిల్లలు, బాలికలు మరియు వృద్ధ మహిళలతో పాటు మహిళలందరినీ సమీకరించి రాజపుత్ర మహిళలచే సామూహిక ఆత్మాహుతి జౌహార్కి పాల్పడ్డారు. గుజరాత్ సుల్తాన్ యొక్క భారీ సైన్యం చేతిలో ఓడిపోయామని తెలిసినందున మిగిలిన రాజపుత్ర యువకులు, పురుషులు ఇక్కడే తమ కుంకుమ దుస్తులు ధరించి అంతిమ యుద్ధం సాకా చేయడానికి బయలుదేరారు. మరణం వరకు హిందూ గౌరవం కాపాడడం ఒక్కటే వారి నినాదం. వారి పోరాటం హిందూ ధర్మ పరిరక్షణ. ప్రపంచ చరిత్రలోనే 20,000 మంది హిందూ మహిళలు తమ గౌరవం కోసం స్వచ్ఛందంగా ఆత్మార్పణ చేసిన ఘట్టంగా ఆ రోజు చరిత్రలో మిగిలిపోయింది. కావాలనుకుంటే రాణి కర్ణావతి తన పిల్లలతో పాటుగా బుండీకి వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ ఆ వీరనారి ఆ పని చేయలేదు. తన రాజ్య గౌరవం కోసం, తనను నమ్మిన సేనల కోసం హిందూ మహిళల మానం కాపాడడానికి చివరి వరకు పోరాడారు. సేనలకు చిక్కిన పన్నాదాయి యువరాజు ఉదయ్ సింగ్ను కాపాడడానికి తన కన్నబిడ్డ చందన్ను బలిచ్చింది. ఆ తర్వాత కాలంలో యువరాజు ఉదయ్ సింగ్కి జన్మించిన వారే మహారాణా ప్రతాప్, మహారాణి కర్ణావతి, మహాత్యాగి పన్నాదాయిల వీర చరిత్ర పుటల్లోకి మొఘల్స్ అనుకూల కమ్యూనిస్ట్ చరిత్రకారులు ఎక్కించలేదు. కానీ నిజమైన హిందువుల హృదయాల్లో ఆ వీరనారీమణుల చరిత్ర హుందాగా ఉంటుంది. పదిలంగా దాన్ని పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు.